వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నియంత పాలనకు స్వస్తి పలకాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు పెడుతోందని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీకి పార్టీ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లుగా ఆయన తెలిపారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు తుగ్లక్ పాలన చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాపై తప్పుడు కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. పార్టీ శ్రేణులపైన టీడీపీ కూటమి తాలూకా నాయకుల తాలూకా దాడులు, అత్యంత హేయమైనటువంటి చర్యలు ఇవాళ రాష్ట్రంలో చాలా వివక్షను సృష్టిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆచరణ దిశగా దృష్టి పెట్టలే కానీ ఎన్నికల ఫలితాల అనంతరం వాళ్ళకి అత్యంత ఆదరణ ప్రజల నుంచి వచ్చింది. మరి అధికారంలో చేపట్టారు. అయినా కూడా ఈవేళ ఇటువంటి దారుణమైనటువంటి చర్యలకు పాల్పడడం అంటే ఇంత శోచనీయం. మరి ప్రజలందరూ ఇప్పుడు అనుకుంటున్నారు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఏమి ఆచరణ చేయకుండా అవి ఆచరణ చేయబడద్దని చెప్పి తప్పుడు పద్ధతుల్లో మరి ఇటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారు. అవి మరిపించడానికి చేస్తున్నటువంటి చర్యలుగా ఇవాళ భావించడం జరుగుతుంది. మేము కోరేది ఒకటే, రాష్ట్రంలో ప్రజలకు అనుకూలంగా మీకు వచ్చినటువంటి తీర్పుని మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అది ఆచరణ చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేయాలని, మరి ప్రజలకి ఈవేళ వాళ్ళు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల పైన నాయకుల పైన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అకృత్యాలు అవన్నీ కూడా ఆపాలని చెప్పి గౌరవ ఎస్పీ గారికి రిప్రజెంట్ చేయడానికి ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర నాయకులు అనేక రావడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించారనే అక్కసుతో సోషల్ మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పక్కన పెట్టి పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఎవరి మెప్పు కోసం ఈ కేసులు బనాయిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. ఎల్లకాలం అధికారం ఒక్కరిదే ఉండదని, దాన్ని గుర్తుంచుకోవాలని ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ఆయనతో పాటు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి, పొన్నాడ ఋషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోస్టా దగ్గరలో ఉన్న గోశాలను సందర్శించిన విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. రణస్థలం మండలం కోస్టా దగ్గరలో ఉన్న గోశాలను ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు సందర్శించారు. ఆయనతో పాటు కోస్టా టీడీపీ నాయకులు పిష్ని జగన్నాథం, ఎంపీటీసీ పిష్ని అసినాయుడు, ఎక్స్-ఎంపీటీసీ అప్పడదొర, టీడీపీ యువ నాయకుడు పిష్ని హరి, పెద్ద ఎత్తున కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఉదయం నుంచి రాత్రి వరకు 6 కాలం కష్టపడ్డ రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉత్తర కోస్తాకు అనువైన లాభసాటి వ్యవసాయ విధానాలు అనే అంశంపై ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా స్థానం రాబోలు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కిసాన్ మేళాను రాబోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శనివారం అచ్చెన్నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కిసాన్ మేళాలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. మార్టేరును తలదన్నేలా రాబోలు పరిశోధనా స్థానాన్ని అభివృద్ధి చేస్తామని, శ్రీకాకుళం సన్నల బియ్యంకు ప్రపంచ ఖ్యాతి వచ్చేలా కృషి చేస్తామన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా ప్రతి వారంలో 2 రోజులు వ్యవసాయం, దాని అనుబంధ శాఖల అధికారులు రైతులు దగ్గరకు వెళ్లి పొలాలు చూసే రైతులతో మాట్లాడి వారికి ఏ అవసరాలు ఉన్నాయో, వారి కష్టాలు ఏంటి, బాధలేంటని తెలుసుకుని తద్వారా పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. తన శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరతానని తెలిపారు. జిల్లాలో సకాలంలో నీరు అందక ప్రతి సంవత్సరం కరువు కాటకాలతో వ్యవసాయం చేయలేక వలసలు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని, దాన్ని నిరోధించాలని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత రంగమైన వ్యవసాయాన్ని గత 5 ఏళ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేయడం, కేటాయించిన బడ్జెట్ ఖర్చు చేయకపోవడంతో రైతు పరిస్థితి ఘోరంగా మారిందన్నారు.
సబ్సిడీపై యంత్రాలను, డ్రోన్లను అందిస్తామని, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రతి సంవత్సరం భూమికి భూసార పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు డ్రోన్ల సాంకేతికతను అందుబాటులో ఉంచామని, రైతులు గ్రూపులుగా ఏర్పడి వాటి సేవలు తక్కువ ధరకు పొందొచ్చని తెలిపారు. పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా తరచూ ఇలాంటి మేళాలకు హాజరై కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. నరసనపేట, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్లు మాట్లాడుతూ లాభదాయక వ్యవసాయ విధానాలపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అదృష్టం కొద్దీ వ్యవసాయ శాఖకు మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారని, రైతుల ప్రయోజనాల కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్లగలరని తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి సాంకేతికత జోడించి యువతను ఈ ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో తొలుత వివిధ శాఖలు ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తి ప్రదర్శనలను ఆసక్తికరంగా తిలకించారు. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై ప్రచురించిన పలు పుస్తకాలను మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి, పరిశోధన సంచాలకులు సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు శివనారాయణ, వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లావేరు మండలం సేహాపురం గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుల ఎచ్చెర్ల నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ మంచి పాలన అందించడమే పాలకుల లక్ష్యమని, అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో వీఆర్ఓ నాయుడు సొంత నిధులతో నిర్మించిన బస్టాప్ ను శనివారం ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లావేరు మండలం శాపురం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీసీ రోడ్డు పూర్తి చేయడం కోసం మరో 10 లక్షల రూపాయలు అదనంగా మంజూరు చేస్తున్నట్లుగా తెలియజేశారు. లావేరు మండలం గ్రామంలో బోర ముసలయ్యకు చెందిన పురిళ్లు ఇటీవల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్ఈఆర్ శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సహాయం కింద 10,000 రూపాయల నగదును అందించారు. అనంతరం ప్రభుత్వం తరపున పక్కా ఇళ్లు మంజూరు చేయిస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. లావేరు మండలం పిన్నిటిపేట గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును, అనంతరం బుడతవలస పంచాయతీలో 16 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో పూర్తి స్థాయి సీసీ రోడ్డు మంజూరుకు మరికొంత సొమ్మును అదనంగా మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో 40 లక్షల రూపాయల వ్యయంతో రణస్థలం పంచాయతీలో నిర్మించిన 4 సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. గత 5 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాలు ఈ రోజు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా కొత్త రూపు సంతరించుకుంటున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు, జిల్లా పూర్వ అధ్యక్షులు చౌదరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 18వ జిల్లా మహాసభల సందర్భంగా పలాస నగరంలో ర్యాలీ నిర్వహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వైసీపీ విధానాల్ని కొనసాగిస్తే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదన్నారు. సిపిఎం పార్టీ 18వ జిల్లా మహాసభల సందర్భంగా పలాస నగరంలో పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ర్యాలీ అగ్రభాగాన తప్పెటిగుళ్లు, కోలాటం, డప్పులు, వివిధ కళారూపాలు ప్రజలను ఆకర్షింపజేశాయి. పలాస నగరం ఎరుపుమయమైంది.
సిపిఎం నాయకులు కోనారి మోహన్ అధ్యక్షతన ఈ సభ నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు ఛార్జీలు 6,072 కోట్లు ప్రజలపై మోపి ఇప్పుడు 11,000 కోట్లు ప్రజలపై భారాలు వేయడం దుర్మార్గమని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల వినియోగదారులపై ఒక యూనిట్ కి ₹1.80 నుండి ₹2.40 అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోస్టల్ కారిడార్ పేరుతో సముద్ర తీర భూములన్నీ కార్పొరేట్లకు కట్టుపెట్టే కుట్ర చేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. విధానపరంగా గత వైసీపీ ప్రభుత్వానికి నేడు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదని ఆరోపించారు. ఆంధ్రుల ఆత్మ బలిదానాలతో సాధించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరణ జోలికి వస్తే పోరాటంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసీదాస్ మాట్లాడుతూ సముద్ర తీరంలో ఉన్న ఉప్పు భూములు, సిఆర్జెడ్ భూములు పోర్టుకు అప్పచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దీనివల్ల తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్న ఉప్పు రైతులకు నష్టం జరుగుతుందని అన్నారు. జీడి పిక్కల 80 కేజీల బస్తాకు ₹16,500 చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని, జీడి కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జి సింహాచలం, నాగమణి, నమ్మూరు షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. రైతే దేశానికి వెన్నెముకని, వ్యవసాయ అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానం శ్రీధర్ అన్నారు. రూరల్ మండలం కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన కిసాన్ మేళాలో దానేడు శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశంలో అధిక శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారని అన్నారు. రైతులు అధునాతన యంత్ర పరికరాల వినియోగం తెలుసుకుని యాంత్రీకరణ దిశగా అడుగులు వేయాలన్నారు. వ్యవసాయ రంగంలో నూతన వంగడాలపై పరిశోధనలను అనునిత్యం చేయాలని తెలిపారు. రైతులు పొలాల్లో మందులు పిచికారీ చేసే సమయంలో కళ్లద్దాలు, మాస్కులు ధరించాలన్నారు. పాము కాటుకు గురైన సమయంలో భయపడవద్దన్నారు. తక్షణమే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేయాలని సూచించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అపార అనుభవం ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన జిల్లా ప్రజల అదృష్టమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్, ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సంచాలకులు మరియు రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం బాకావివలస గ్రామంలో ఉన్నత భారత్ అభియాన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రజల చైతన్యానికి ఉన్నత భారత్ అభియాన్ పథకం దోహదం చేస్తుందని జిఎంఆర్ఐటి ప్రిన్సిపల్ సిఎల్వీఆర్ఎస్వి ప్రసాద్ అన్నారు. శనివారం రాజాం నియోజకవర్గం రేగడి మండలం బాలకావివలస గ్రామంలో ఉన్నత భారత్ అభియాన్ పై అవగాహన కల్పించారు. అలాగే టీ పౌడర్ నాణ్యత ఎలా తెలుసుకోవాలో ప్రయోగం చేసి చూపించారు. విద్యార్థులు మొదట గ్రామంలో ఇంటింటా కుటుంబ సర్వే నిర్వహించి ప్రధాన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉన్నత భారత్ అభియాన్ కళాశాల కోఆర్డినేటర్ తేజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ బావపల్లి చంద్రశేఖర్, కడగల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. ఎచ్చెర్లలోని బస్సు షెల్టర్ ను ఎమ్మెల్యే గొండుశంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం నాయకుల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అందరం కలిసికట్టుగా ప్రచారం చేయబోతున్నామని గొండుశంకర్ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ సమస్యలు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని వివరించారు. కూటమి నాయకులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వైసీపీ వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించేందుకు ఏ విధంగా కూటమి ముందుకు సాగామో అదేవిధంగా ప్రజా సంక్షేమ పనులు అందించేందుకు కూడా తామంతా సిద్ధంగా ఉన్నట్లుగా గొండుశంకర్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థమే బస్సు షెల్టర్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్.